హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్ తమిళనాడు అండ్ కర్ణాటక స్టేట్స్లో సీట్ అలాట్మెంట్ వచ్చి ఉంటే ఆ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అకాడమిక్ సర్టిఫికెట్స్తో పాటుగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్కి సంబంధించి ఎక్కడ తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. దాని గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్ణాటక స్టేట్లో ఎవరైతే సీట్ అలాట్మెంట్ పొందుతారో అది ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు లేదా స్టేట్ కోటా ద్వారానైనా మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ అంటే కర్ణాటక లోకల్ స్టూడెంట్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఏ కౌన్సిలింగ్ ద్వారానైనా కర్ణాటక స్టేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అప్లై చేయడానికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కర్ణాటక ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇక్కడ యూజీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అని ఉంది. దీన్ని ఈ డీటెయిల్స్ అన్ని కూడా 1 by 1 జాగ్రత్తగా ఫిల్ చేసి ఆ తర్వాత మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ని పొందాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందు అసలు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ పొందాలి అనే ఆలోచన మనకు తెలియదు. ఎందుకంటే అసలు ఏ కాలేజ్లో సీట్ వస్తుందో ఏ స్టేట్లో సీట్ వస్తుందో మనకి ముందుగా తెలియదు. కాబట్టి ఎవరు కూడా వీటికి అప్లై చేసుకోరు సాధారణంగా. కానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే అడ్మిషన్ తీసుకునే టైంలో వీళ్ళు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కూడా అడుగుతున్నారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఫస్ట్ అప్లై చేసేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ నెంబర్ అని కానీ లేదా ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కానీ వస్తుంది. ఆ నెంబర్ వచ్చినటువంటి స్క్రీన్ షాట్ని మీరు సేవ్ చేసి ప్రింట్ తీసుకోండి. ఆ ప్రింట్ని తీసుకువెళ్ళి మీరు అడ్మిషన్ టైంలో సబ్మిట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు. కానీ పేమెంట్ అయితే సక్సెస్ అవ్వాలి. పేమెంట్ సక్సెస్ అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. తర్వాత సర్టిఫికెట్ వచ్చిన వెంటనే మేము జాయినింగ్ రోజు అంటే ఇప్పుడు రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు. కాలేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మేము మరలా వచ్చి సబ్మిట్ చేస్తాము అని చెప్పి వాళ్ళకి అప్లికేషన్ నెంబర్ని సబ్మిట్ చేయండి. క్లియర్? ఇది కర్ణాటక స్టేట్లో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్గా అప్లై చేయాల్సిన పద్ధతి. అలాగే ఒకవేళ తమిళనాడు మెడికల్ కాలేజెస్లో కానీ లేదా డెంటల్ కాలేజెస్లో మీకు సీట్ అలాట్మెంట్ వస్తే ఇక్కడ డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఎందుకంటే సిఎంసికి అప్లై చేసే స్టూడెంట్స్ చాలా మంది కూడా ఉన్నారు కాబట్టి ఎంజీఆర్ యూనివర్సిటీలో ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎలా పొందాలి అనేది కొంచెం అంటే పెద్ద అప్లికేషన్ ఉంటుంది. కాబట్టి దీనికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇచ్చేసాను నేను. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని ఉంది చూడండి. సో దీని మీద మీరు క్లిక్ చేస్తారండి. క్లిక్ చేసి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని అప్లికేషన్ ఫిల్ చేసి ఇక్కడ కూడా అంతేనండి, మీకు ఒక అప్లికేషన్ నెంబరు లేదా ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ప్రింట్ తీసుకువెళ్ళి మీరు సబ్మిట్ చేసినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. క్లియర్? సో ఏ స్టేట్లోనైనా సరే మీకు సీట్ వచ్చినప్పుడు మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అని కానీ మెన్షన్ చేస్తే అది మీ సొంత రాష్ట్రం అయితే అక్కర్లేదు. కానీ మీరు మీ సొంత రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో ఏ కోటాలోనైనా లేదా ఏ కౌన్సిలింగ్ ద్వారానైనా జాయిన్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే తెలంగాణ ఆంధ్ర వాళ్ళైతే అక్కడ ఈక్విలెన్స్ సర్టిఫికెట్ అంటారు. అంటే ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఒక్కొక్క సర్టిఫికెట్ని అడుగుతూ ఉంటారు సాధారణంగా. కాబట్టి మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్లో ఈ ప్రాసెస్ని చేసి ఫస్ట్ మీరు పేమెంట్ చేసేసి ఆ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ స్క్రీన్ షాట్స్ అని ఇచ్చేయండి. క్లియర్? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇమ్మీడియట్ గా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయింది కాబట్టి సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మీరు తప్పకుండా కూడా ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ అప్లై చేసుకొని ప్రాసెస్ ని ఫినిష్ చేసుకోండి. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దానిలో జాయిన్ అవ్వచ్చు. దాని లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. దయచేసి జాయిన్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.